శ్రీశైలం బ్రహ్మరాంబాదేవికి ఓ భక్తురాలు అరుదైన కానుకను సమర్పించనుంది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన చండూరి సరస్వతి పట్టుచీరపై లలిత సహస్రనామాలు రాసి అమ్మవారిపై తన భక్తిని చాటుకుంది. పెన్సిల్తో చీరపై 108 నామాలను రాసి రంగుదారాలతో అక్షర రూపం ఇచ్చారు. ఇక ఏడాది పాటు శ్రమించి తయారు చేసిన ఈ చీరను ఈ నెల 12వ తేదీన మాఘ పూర్ణిమ రోజున శ్రీశైలంలో బ్రహ్మరాంబ మాతకు సమర్పించనున్నారు. శివాయ నమః శివాయ నమః శ్రీమాత్రే నమః చీరాల ప్రాంతానికి చెందిన చండూరి సరస్వతి శ్రీ బ్రహ్మరాంబికా సేవా సమితి సభ్యురాలుగా కొనసాగుతూ సమితి తరఫున శ్రీశైలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తాను అమ్మవారికి ఏదైనా వినూత్నంగా సమర్పించాలని ఆమె భావించారు. తనకున్న నైపుణ్యంతో పట్టుచీరపై లలిత సహస్రనామాలు రాసి అమ్మవారికి సమర్పించనున్నారు. ఈ చీరతో పాటు సమితి సభ్యుల కోరిక మేరకు శ్రీశైలం మల్లన్నకు సమర్పించే పట్టు పంచపై కూడా దేవతామూర్తుల అష్టోత్తర శతనామావళిని తీర్చిదిద్దారు. నేను ప్రతి సంవత్సరం శ్రీశైల బ్రహ్మరాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్తాను. అక్కడ శివరాత్రికి 1,00,000 విస్తరాకుల సేవా సారిని సమర్పిస్తారు స్వామివారికి. ఆ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. అది చూసి నేను కూడా నా చేతనైన అమ్మవారికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకొని ఒక పట్టు చీర కొని లలిత సహస్రనామాలు రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను. ఇది రాయటానికి నాకు చాలా కాలం పట్టింది. ఇది చాలా నియమనిష్టలతో చాలా శ్రద్ధగా రాశాను, భక్తి శ్రద్ధలతో రాశాను. ఇది చివరికి అమ్మ దయ వల్ల నేను పూర్తి చేయగలిగాను. రేపు శివరాత్రి శ్రీశైల బ్రహ్మరాంబికా సేవా వాళ్ళకి విస్తరాకుల సేవ నిమిత్తంగా అమ్మవారికి సమర్పించబోతున్నా. మా సమితి మాఘ పౌర్ణమి నాడు 1,00,000 విస్తరాల సేవ మనం ఆ అన్నదాన సత్రానికి 1,00,000 విస్తరాకులు సమర్పించడం జరుగుతుంది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 7 సంవత్సరాల నుండి కూడా ఈ 1,00,000 విస్తరాల సేవ అన్నదాన సత్రానికి సమర్పించడం జరుగుతుంది. మనం అన్నదానం చేయలేకపోయినా ఈ పత్రం అనేటటువంటిది శ్రీశైల దేవస్థానానికి అందరి సహాయ సహకారాలతో అందజేయటం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా మేము అదే రోజున మాఘ పౌర్ణమి నాడు మా సమితి సేవకురాలు చుండూరి సరస్వతి గారు వారు లలితా సహస్రనామాన్ని పట్టుచీర మీద లిఖించి దాన్ని అదే రోజు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది.